అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్. ఫకీర్ సెషన్స్కి స్వాగతం. మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఫకీర్ 4 మన ముందుకు వచ్చేసింది. చాలామంది చక్కగా ఎంతో భక్తిగా ఎంతో ఇంట్రెస్ట్తో ఫకీర్ సెషన్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. బాబా సకల శాస్త్రాల యొక్క సారాన్ని చిలికి ఒక పలుచని తీయనైన మజ్జిగ మనకి గొంతులో పోస్తే ఎలాగా ఈజీగా దిగిపోతుందో ఆ రకంగా మనకి ఈజీగా అర్థమయ్యేలా మన లెవెల్కి దిగి ఎన్నో విషయాలు, అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి, మనం దేనికోసం జన్మ తీసుకున్నాం, ఎలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి అనేది బాబా చిన్న చిన్న స్టోరీస్ రూపంలో ఎంతో చక్కగా మన కోసం అందిస్తూ ఉన్నారు. బాబా ప్రేరణ లేకపోతే మనం ఇవి ఏవి వినలేము, చదువుకోలేము, చెప్పలేము, ఏది ముందుకు నడవదు. మరి ఏమీ తెలియని నా చేత అసలు తెలుగులో అనువాదం కూడా లేని ఈ పుస్తకాన్ని నా చేతే అనువదింపచేసి మీ అందరికీ అందజేస్తూ ఉన్నారు బాబా. వారి ఆశీర్వాదంతోనే ఈ ఫకీర్ సిరీస్లో చివరి భాగమైనటువంటి ద జర్నీ విత్ ఇన్ అనే పుస్తకాన్ని మనం మొదలు పెట్టుకోబోతూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని మొదలు పెట్టుకోబోయే ముందు గురువు, మన పరమాత్ముడు అయినటువంటి ఆ బాబా యొక్క దివ్యమైన పాద పద్మాలకు మన మనసులోనే సాష్టాంగ నమస్కారం చేసుకుని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఈ పుస్తకం పేరు ద జర్నీ విత్ ఇన్. ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీని మీద ఒక సెంటెన్స్ ఇచ్చారు. దేర్ ఈస్ కర్మ అండ్ దేర్ ఈస్ ఫ్రీ విల్ అండ్ బిట్వీన్ ద టూ ఆల్ ఎల్స్ ఈస్ డిసైడెడ్. అంటే కర్మ, ఫ్రీ విల్, ఈ రెండిటి మధ్యలోనే అంతా నిర్ణయించబడుతుంది. అంతే కదా. మనకి చూసుకున్నట్టయితే రెండవ భాగం మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫ్రీ విల్ గురించే మనకు బాబా వివరించారు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. అక్కడ ఒక్కటే కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్లో కూడా ఆ ఫ్రీ విల్ గురించి కాస్తైనా మెన్షన్ చేస్తూనే ఉన్నారు బాబా. మనం ఈ జన్మ తీసుకోవడం అనేది మనం గతంలో చేసినటువంటి కర్మల ఆధారంగా అప్పుడు ఏదైతే నేర్చుకోకుండా వదిలేసామో, ఏవైతే తెలుసుకోకుండా అసంపూర్తిగా ఉండిపోయాయో వాటిని నేర్చుకోవడం కోసం, లేదా మనలో కొన్ని దుష్ట సంస్కారాలు ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటిలో నుంచి మనం బయటకు వచ్చి ఆత్మోన్నతి చెందడం కోసం మళ్ళీ జన్మ తీసుకున్నాం. మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాం. ఎప్పటిదాకా పూర్తిగా ఏమేమి తెలుసుకోవాలో అన్నీ నేర్చుకుని తెలుసుకుని ఆ పరమాత్ముడికి దగ్గర అయ్యే వరకు. ఎందుకంటే మనం ఆ పరమాత్మలో నుంచే వచ్చాము, మళ్ళీ ఆ పరమాత్మలోనికే చేరాలి. ఆ ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత మనం పరమాత్మలోని భాగమే అనేది మర్చిపోయి పరమాత్మ నుంచి మనల్ని సపరేట్ చేసేసుకున్నాం. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు భగవంతుడు. నీకు బుద్ధిని ఇచ్చాను నాయన, నువ్వు దీన్ని సరైన మార్గంలో ఉపయోగించి నీ ఆత్మని ఎదిగేలా చేసుకో అన్నట్టుగా మనకు ఇస్తే, మనం ఆ బుద్ధిని ఎలాగైతే యూస్ చెయ్యకూడదో ఆ రకంగా అంతా యూస్ చేస్తూ ఎన్నో తప్పులు చేస్తూ కర్మని కూడబెట్టుకుంటూ ఉన్నాం. హోంవర్క్ ఒక పెద్ద బ్యాగ్ నిండా తయారైపోయిందనమాట. అంత హోంవర్క్ ఉంది మనం నేర్చుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది. సో అవన్నీ తెలుసుకోవడం కోసం ఈ జన్మ తీసుకున్నాం. మనము ఈ జన్మ తీసుకోవటానికి ముందు ఫస్ట్ అసలు సోల్గా ఉన్నప్పుడు, ఇంకా ఆత్మతలాల్లో ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఈ భూమి మీదకి రావాలని, ఎక్కడ పుట్టాలని, ఏం చేయాలని, ఏం నేర్చుకోవాలి అనేదంతా మనము ఎలా
గురువులతో కలిసి మాస్టర్స్తో కలిసి ప్లాన్ చేసుకుంటామో మనకి అవన్నీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నో విషయాలు మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఈ ఫ్రీ విల్ ద్వారా మనం అధోగతి పాలవుతున్నామా లేదా ఆకాశం అంత ఎత్తు ఎదగగలుగుతూ ఉన్నామా, ధర్మం వైపు వెళ్ళాలా అధర్మం వైపు వెళ్ళాలా, ఇలాగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఫకీర్ ఫస్ట్ బుక్లోనే మనకు బాబా మన గురించి, చనిపోయిన వారి గురించి మనం ఎలా దుఃఖిస్తూ వాళ్ళని ముందు తలాల్లోకి వెళ్లకుండా చేస్తామో ఇలాగ ఎన్నో విషయాలు చెప్పారు. సెకండ్ బుక్లో మనల్ని ఆత్మతలాల్లో ప్రయాణం చేయించారు బాబా. ఫకీర్ 2 రుద్ర చనిపోయిన దగ్గర మొదలై ఆయన మళ్ళీ తన శరీరంలోకి తిరిగి రావడంతో ఎండ్ అయిపోయింది. ఫకీర్ 3 ఇక్కడ స్టోరీ ఏమీ చెప్పలేదు, బాబా ఏమీ బోధించలేదు. కేవలం బాబా ఆల్రెడీ చెప్పినటువంటి సూక్తులు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని పాయింట్స్గా జస్ట్ ఒక బుక్ లాగా తయారు చేసి ఇచ్చారు. సో అందుకే థర్డ్ బుక్ ఏమీ చెప్పడం లేదు. ఫోర్త్ బుక్ మనం ఇప్పుడు మొదలు పెట్టుకుంటున్నాం. ఇది ఆత్మతలాల్లో ప్రయాణం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా పరమాత్ముడికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలంటున్నారు బాబా? జర్నీ విత్ ఇన్, అంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనలోకి మనం ప్రయాణం చేయాలి అంటే మనకు అన్నింటికీ మూలమైన మనస్సు అనేది ఒకటి ఉంది, అన్నింటికి తగిలించుకుంటూ వెళ్ళేది. ఆ మనస్సుని ఎలా నియంత్రించాలి, పరమాత్మలో ఎలా లయం చేయాలి అనే విషయాలన్నీ కూడా బాబా మనకు ఇందులో వివరిస్తారు. ఆత్మతలాల్లో టూర్ అయిపోయింది, ఇప్పుడు మన లోపలికి టూర్ని మొదలు పెట్టుకుందాం. సిద్ధమేనా? మరి ఒక రైడ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి ఎక్కబోతూ ఉన్నాం మనం. కానీ ఒక్క విన్నపం, ఇవన్నీ కూడా ఏదో స్టోరీ విన్నట్టుగా విని వదిలివేయకుండా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటేనే మనకి గుర్తుంటాయి. లేదంటే మళ్ళీ బాహ్య విషయాల్లో తగులుకొని మన మనసు అన్నిటినీ మర్చిపోయేలా చేసేస్తుంది. కాబట్టి ముందుకెళ్ళటానికి ఏమన్నా ట్రై చేస్తున్నామా? బాబా ఇంత కష్టపడి చెప్తూ ఉన్నారు కదా మన కోసం అని మిమ్మల్ని మీరు ఒకసారి తరచి చూసుకోండి. ఈ ప్రయాణం ఈజీగా చేసుకోండి. ఇక ఈ ఫకీర్ 4 స్టార్ట్ చేసేసుకుందామా? రుద్ర తయారు చేసిన టీ తాగుతూ బాబా, నా లక్షలాది మంది పిల్లలకు దేవుడైన నేను అంటే ఈ ఫకీర్ స్వర్గాలను కూడా నిట్టూర్చేలా అద్భుతాలు చేయగలను, కానీ నీకు మంచి టీ తయారు చేయడం నేర్పడంలో మాత్రం దయనీయంగా విఫలమైపోయాను అనేసి అంటూ ఉన్నారు రుద్రతో. వాట్ ఏ ట్రాజెడీ అని అంటూ మరో సిప్పు తాగారు. ఆయన దివ్యమైన కళ్ళలో చిరునవ్వు మెరుపు కనిపించింది. రుద్ర బాబా కోసం చిలుం సిద్ధం చేస్తూ ఉన్నాడు. చిలుం బాగా రాజుకోవటానికి రుద్ర కొన్నిసార్లు పీల్చి బాబాకు అందించాడు. ఇప్పుడు బాబా లోతుగా పీల్చారు. బాబా అంటున్నారు, రుద్రాజీ, ఈ విశ్వంలో నీలాగా చిలుం సిద్ధం చేయగలవారు చాలా చాలా తక్కువ మంది. నీకు టీ తయారు చేయటం మాత్రం రాదు, కానీ చిలుం మాత్రం అద్భుతంగా సిద్ధం చేస్తావు అనేసి కాంప్లిమెంట్ ఇస్తున్నారనమాట బాబా రుద్రకు. బ్లాండీ అనే కుక్క తోక ఊపుతూ లోపలికి వచ్చి వారిద్దరినీ చూసి బాబా పక్కన కూర్చుని తన పాదంతో బాబా దృష్టిని ఆకర్షించటానికి ప్రయత్నించింది. బాబా దాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరారు. అది సంకేతంగా తీసుకుని మిగిలిన 2 కుక్కలు బాయ్ అండ్ గర్ల్ పేర్లతో ఉన్నవి లోపలికి వచ్చి కూర్చున్నాయి. బ్లాండీ గుర్తుందా? ఒక చిన్న కుక్క, రుద్ర దగ్గర 3 కుక్కలు ఉంటాయి, 2 కుక్కలు పెద్దవి, వాటి పేరు బాయ్ అండ్ గర్ల్. ఈ చిన్న కుక్క బ్లాండీ రుద్ర చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం దగ్గరే కూర్చొని ఉండకుండా రుద్ర ఆత్మ బాబాతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేది. బాబా ఇంకా దాని ఆరాటం చూసి దాన్ని తీసుకుని మీద కూర్చోబెట్టుకున్నారనమాట. సూర్యుడు 45 నిమిషాల క్రితమే అస్తమించాడు. రుద్ర వంటగదిలో ఏదో పనిలో మునిగిపోయి ఉండగా బాబా తన సాంప్రదాయ ప్రార్థనలు పూర్తి చేశాడు. ఇది వారి రోజువారీ దినచర్య. సూర్యాస్తమయం అంటే బాబాకు ప్రార్థనలు. రుద్ర తన వివాదాస్పద అంటే కాంట్రవర్షియల్ చాయ్ని లెమన్ గ్రాస్తో సిద్ధం చేసేవాడు. అదే సమయంలో చిలుం కోసం బొగ్గును సిద్ధం చేసేవాడు.
తర్వాత వారిద్దరూ కూర్చుని టీ తాగుతూ చిలుము పీల్చేవాళ్ళు. చీకటి పడిన తర్వాత వారు బీచ్లో నడుస్తూ తమ తమ ప్రార్థనలు చేసేవారు. రుద్రాకి ఇంకా మళ్ళీ లైఫ్ వచ్చిన తర్వాత ఇంకా ఇది వారి డైలీ రొటీన్ అన్నమాట. బాబాకు టీ చేసి ఇవ్వడము, ఫుడ్ చేసి పెట్టడము, చిల్లుం సిద్ధం చేయటము, ఫ్రీగా ఉన్నప్పుడు బాబా రుద్రకి ఏదో ఒకటి బోధించటము, ప్రార్థనలు చేసుకోవటము, ఇలా నడుస్తోంది. నియమాలు ఎల్లప్పుడూ వర్తించేవి. రుద్ర ఇతర వ్యక్తులతో ఉన్నప్పుడు బాబాతో మాట్లాడకూడదు, బాబా అక్కడ లేనట్లుగా ప్రవర్తించాలి. అప్పుడు ఎవరికీ ఏ రకమైన పరిచయం చేయడం అనేది అవసరం ఉండదు. ఫస్ట్లో అసలు రుద్రాకి బాబా పరిచయం అనేది జరిగినప్పుడు బాబా రుద్రాకి కొన్ని రూల్స్ పెట్టారనమాట. ఎందుకంటే బాబా రుద్రాకు మాత్రమే కనపడతారు, మిగతా ఎవరికి కనపడరు. రుద్ర ఎవరన్నా జనం మధ్యలో ఉన్నప్పుడు బాబాతో మాట్లాడకూడదు. ఒకవేళ బాబా ఉన్నా కూడా బాబా లేరు అక్కడ అన్నట్టుగానే ప్రవర్తించాలంటే వేరే వాళ్ళకి డౌట్ రాకూడదనమాట అక్కడ ఎవరో ఉన్నారు అన్నట్టుగా. అందుకని అవి ఫస్ట్ సెకండ్ రూల్స్. తర్వాత రూల్ నెంబర్ 3 ఏంటంటే బాబాతో తన సంభాషణ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. జనసావాసం ఉన్న ఏదైనా కెఫేలో రోజుకు ఒక్క పూట భోజనం చేయాలనేసి నియమం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి వారానికి 3 సార్లు భోజనం చేయటం అంతే. రుద్ర యూజువల్గా బయటకు వెళ్ళి తినాల్సినప్పుడు మార్టిన్స్ అనే ఒక హోటల్లో తినేవాడనమాట. ఆ సంస్థను బలమైన మార్టిన్స్ వారి సిబ్బంది నడుపుతూ ఉండేవారు. వారు ఎప్పుడు ఎంతో సీరియస్గా ఉండేవాళ్ళు. అందుకని అందరూ ఇలా జోక్ చేసేవాళ్ళు, వీళ్ళు భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు చివరిసారిగా నవ్వారేమో అంటూ. రుద్ర 2 ఏళ్ల నుంచి అక్కడ భోంచేస్తున్నా కూడా ఆ వ్యక్తి మాకు తెలుసు అంటే పరిచయం ఉన్నవాడే అనే దానికి ఓన్లీ సైన్ ఏంటంటే అక్బర్ అనే ఒక వ్యక్తిని రుద్రాకు ఆర్డర్ తీసుకోవటానికి అసైన్ చేశారనమాట. అతను కూడా ఏ మాత్రం ఫ్రెండ్లీగా ఉండని వ్యక్తి, జస్ట్ ఒక పనిచేయని సైన్ బోర్డు, జస్ట్ ఒక గోడలాగా నిలబడతాడనమాట వచ్చి. అతను రోజు రావటం, ఇది మెన్యూ అనేసి ఏదో లోపలే కొనుక్కుంటాడు. తర్వాత రుద్ర కూడా సరే ఈ మెన్యూలో ఏది కావాలో తనకు సెలెక్ట్ చేసుకొని చెప్తాడు ఆర్డర్. అది కూడా రుద్ర అతను చెప్పినట్టుగానే ఏదో లోపల కొనుక్కుంటున్నట్టుగా చెప్పేవాడు అనమాట. తర్వాత రుద్ర పేపర్ చదువుకుంటూ భోజనం చేసేవాడు. వెళ్ళిపోయేటప్పుడు టిప్ ఇస్తాడు రోజు. అతనికి ఏదో ఫార్మాలిటీ కోసం చెప్పాలి అన్నట్టు ఆ మార్టిన్ వాళ్ళ సిబ్బందిలో ఎవరో ఒకరు హ్యావ్ ఎ నైస్ డే అనో బాయ్ అనో చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఒక్కొక్కసారి రుద్రాకు తెలిసిన వాళ్ళు కానీ లేదా ఛానలింగ్ కోసం కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు, వాళ్ళతో కాసేపు రుద్ర మాట్లాడేవాడు అనమాట. ఇంకా 4th రూల్ ఏంటంటే రుద్రానే ఇంటి పని అంతా చేయాలి, ఎక్సెప్ట్ ఏదన్నా కరెంట్ సంబంధించి రిపేర్ కానీ, ఎలక్ట్రిసిటీ రిపేర్ కానీ, ఏదన్నా కార్పెంటరీ వర్క్, ప్లంబింగ్, ఇలాంటి పనులు ఏవైనా వస్తేనే వేరే వాళ్ళని పిలవటం తప్ప అదర్వైజ్ అన్ని పనులు, షాపింగ్కి వెళ్ళటం, ఇల్లు క్లీన్ చేయటం, వంట చేయటం, ఆ గృహ నిర్వహణ అంతా కూడా అతనే చూసుకోవాలన్నమాట. అది 4th రూల్. బాబా ఈయన చేసే హౌస్ కీపింగ్ చూసి, బాబోయ్ నీ గృహ నిర్వహణ చూడడం కంటే నీ చెత్త టీని తాగడమే బెటరు అనేసి అంటూ ఉంటారనమాట. ప్రతి రాత్రి బాబా రుద్ర ఇద్దరు షికారుకు వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బాబా అరుదుగా రాత్రి భోజనం చేసేవాడు కాబట్టి బహుశా టీలో ముంచిన బట్టర్ టోస్ట్ తింటూ ఇద్దరు కూడా రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ మాట్లాడేవారు. బాబా తరచుగా రుద్రాను సూక్ష్మ ప్రయాణానికి తీసుకుని వెళ్ళేవాడు. అంటే యాస్ట్రల్ ట్రావెలింగ్కి తన ఆత్మని ట్రావెల్ చేయించేవారు అనమాట బాబా. ఆ ప్రయాణాలలో రుద్ర చెప్పినట్టుగా చేసేవాడు. మొదట్లో అది ఆకర్షణీయంగా ఉండేది, ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు రుద్రాకి అలవాటైపోయింది. ఎలా ఉందంటే ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ చేయటం అనేది తనకి జస్ట్ పక్కనుండే గదిలోకి వెళ్ళి వచ్చేసినట్టుగా
అంతేకాకుండా ఆల్మోస్ట్ ఒకే రకమైన సమస్యలతో లెక్కలేనంత మంది వ్యక్తులని చూడటం లాగా తయారైందనమాట. ఇంకంటే బోర్ వచ్చేసిందనమాట తనకి. ఎక్కువగా ఎలాంటివి ఉంటాయి మనకు సమస్యలు అంటే డబ్బు, కోపం, దురాశ, కామం, ద్రోహం, భయం, ప్లేయింగ్ ద విక్టిమ్ అంటే తనకే అన్యాయం ఏదో అంతా జరిగిపోయింది అన్నట్టుగా నటించే వాళ్ళు ఉంటారనమాట. అలాగా కానీ అసమంజసంగా ప్రవర్తించడం అంటే అన్రీజనబుల్గా ఉండటం, గొడవలు, ఒంటరితనం, దుఃఖం, ఆధ్యాత్మిక ప్రశ్నలు మరియు ఇవన్నీ జీవుల మీద పడే లెక్కలేనన్ని సాధారణ విషయాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉండేవి. ఎక్కువగా సమస్యలు కర్మకు సంబంధించినవి. మరీ ఆలోచన లేదా ఎమోషన్ లేకుండా జీవితంలో వడ్డించబడ్డాయి. మనం చేసుకున్నాం కర్మ తీర్చుకోవాలంటే ఇప్పుడు ఈ సమస్య అనుభవించాలి, వాటిని అనుభవిస్తాం అంతే అన్నమాట. బాబా ఎప్పుడు చెప్పేవారు, కర్మ మన శత్రువు కాదు, కర్మ మన గొప్ప మిత్రుడు. కర్మను ఆనందంగా స్వీకరించినప్పుడు అది మోక్షం మరియు ముక్తికి దారి తీస్తుంది. కానీ అజ్ఞానంతో మనం కోపం, ద్వేషం, నెగిటివిటీతో మన అత్యుత్తమ శ్రేయోభిలాషితో పోరాడుతాం. మనలో ప్రతి ఒక్కరికి శాశ్వతంగా మేలు మాత్రమే కోరుకునే వ్యక్తిని మనం దూరంగా నెట్టేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే కర్మ ఉంది అంటేనే కష్టాలు వచ్చేది. ఆ కష్టం అనుభవిస్తే అక్కడితో ఆ కర్మ తీరిపోతుంది. సో కాస్త ముందుకు వెళ్ళిపోతాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం కదా. సో కర్మ మనకి హెల్పే చేస్తోంది. మనకు ఫస్ట్ నుంచి బాబా చెప్తూ ఉన్నారు, సమస్యలని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. మీకు వచ్చేది ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, మీ లైఫ్లో ఏది వచ్చినా మీరు అంగీకరించాలి. లేదు అని ఆ సమస్య నుంచి ఇంకా బయటపడిపోవాలని ఒకటే పోరాడతాం, పెనుగులాడుతాం. మనం షార్ట్ కట్లో చాలా ఫాస్ట్గా దాన్ని సాల్వ్ చేసేసుకోవాలి, ఎక్కువ కష్టపడకూడదు, మనకు అన్ని సొల్యూషన్స్ కూడా షార్ట్ కట్ కావాలి అన్నట్టుగానే ప్రయత్నిస్తాం. అలా కాకుండా మనం సంతోషంగా ప్రశాంతంగా వచ్చిన ప్రతిదానిని అనుభవించినట్టయితే దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతామన్నమాట. బాబా ఎప్పుడు మనకు చెప్పేది అదే. సో కర్మని ఒక శత్రువులాగా చూడకండి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఇప్పుడు జాతకంలో శని అంటే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అని అలాగా ఉంటుంది కదా. ఆ టైంలో మనం ఏ కర్మనైతే అనుభవించాలో దానికి సంబంధించిన కష్టాలు అనుభవింపచేస్తాడు ఆ శనిదేవుడు. కానీ మనం శని పట్టాడు, శనిగ్రహంలో తగులుకున్నామని ఇట్లా శనిని తిడుతూ ఉంటాం. కానీ ఆయన మనం అనుభవించాల్సిన దాన్నే మనతో అనుభవింప చేసి మనల్ని దేవుడికి దగ్గర చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు కష్టాలు వచ్చినప్పుడే దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం. సో మన కర్మపరంగా మనం అనుభవించాల్సిన కష్టాలు మనకు వచ్చినప్పుడు మనం ఆ పరమాత్ముడిని శరణు వేడతాం, ఆయనకు దగ్గర అవుతాం. సో దానికోసమని అది జరుగుతుంది అంతే. వాళ్ళేమి మన మీద పగబట్టి అలా ఏమి చేయరు. సో ఈ కర్మ అనేది మనం దాటేసామనుకోండి, ఆ సమస్యని అనుభవించాము లేదా నేర్చుకోవడానికి వచ్చిన దాని నుంచి నేర్చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆ స్టెప్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం మనం మన స్పిరిచువాలిటీలో. బాబా ఇవన్నీ చెప్తూ ఉంటే రుద్ర గురక పెడుతూ ఉన్నాడనమాట. లే రుద్ర, ఇంత మంచి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు గురక పెట్టి నిద్రపోవటానికి ఎంత ధైర్యం నీకు అంటూ ఉన్నారు బాబా. రుద్ర జీవితం మారలేదు. అంటే రుద్ర చనిపోకముందు ఎలా అయితే ఛానలింగ్ చేయటము ఇవన్నీ చేసేవాడో అలాగే ఇప్పుడు మళ్ళీ రుద్ర బ్రతికి వచ్చిన తర్వాత కూడా ఛానలింగ్ చేయటం మొదలుపెట్టాడు. తన దగ్గరికి చాలామంది రావటం, తనతో వారి సమస్యలు చెప్పుకోవటం, రుద్ర వారికి మంచి పరిష్కారాలు సూచించటం, మార్గం చూపించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో దీనివల్ల కాస్త అలసట పొందుతూ ఉన్నాడు. అంటే రోజంతా వచ్చిన వాళ్ళకి సలహాలు ఇస్తూ సెషన్స్ ఉంటాయి కదా, సో వాటితో రుద్ర అలసిపోతూ ఉన్నాడు అనమాట. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ జాతకం చెప్పించేసుకొని ఉంటారు. అంటే వాళ్ళు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, నీకు ఈ సమయంలో ఈ ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఇన్నేళ్ళు 40 ఏళ్ళు ఉన్నప్పుడు నీకు ఏదో హెల్త్ ఇష్యూ రాబోతోంది, అలాగా వాళ్ళు చెప్పుంటారు అనుకోండి ప్రెడిక్షన్. అంటే భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అనేసి చెప్పుంటారు. ఇక్కడ రుద్ర దగ్గరికి వస్తారు ఆ సమస్యలు వచ్చినప్పుడు.
రుద్ర బాబా సహాయంతో వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. సో వాళ్ళకి జాతకంలో చెప్పినవి జరగట్లేదు, ఇక్కడ వేరే మంచిగా జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు దాంతో హ్యాపీయే. కానీ వాళ్ళు ఒక్కోసారి అనుకుంటున్నారు, జాతకంలో ఇలా చెప్పబడిందే, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఇలా చెప్పారు, బట్ ఏదైతేనే మంచిగా జరిగింది కదా అంటే రుద్ర మీద నమ్మకం కుదిరిందనమాట వారికి. సో మళ్ళీ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. రుద్ర అత్యవసర అంటే ఎమర్జెన్సీ మరియు ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రశ్నలపై మాత్రమే దృష్టి పెట్టేవాడు. అంటే ఆయన ఏదో అద్భుతాలు జరగాలని ప్రయత్నించట్లేదు, కానీ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందువల్ల? థ్యాంక్స్ టు బాబా వల్ల. రుద్ర సహాయం కోరుకునే వారికి మధ్య మధ్యలో ఛానలింగ్ ఉపయోగించేవాడు. అంటే కొంతమందికి ఛానలింగ్ చేయాల్సిన అవసరం వచ్చేది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోయి ఉండటము, వారికి సంబంధించి ఏదైనా విషయం తెలుసుకోవటం కానీ, ఆ దుఃఖంలోంచి బయటకు రావటం కోసం కానీ, అలా కొన్నింటికి ఛానలింగ్ని యూజ్ చేసేవాడనమాట. అందుకని అంటే అలాంటి సెషన్స్ కోసం అనేసి వేరే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా కొన్ని రోజులు కేటాయించేవాడు అనమాట. ఇప్పుడు ఒకటి చెప్పింది జరిగిందనుకోండి, ప్రజలు ఏంటి ఇంకా చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. సో రుద్రకి అలాంటివన్నీ ఇష్టం ఉండేవి కాదనమాట. తనని ఒక చేతి కర్రలాగా ఉపయోగించుకోకూడదు ఎవరు. అంటే పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోకూడదు. ప్రతి చిన్న సమస్యకి ఆయననే అడగటము అలాంటివి జరగకూడదు. వాళ్ళ సొంతంగా వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ అంతర్దృష్టితో వాళ్ళు ముందుకు వెళ్ళాలి జీవితంలో. మరీ తట్టుకోలేని కష్టాలు అంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మని అనుభవించే వాళ్ళకి ఆ కష్టాలు త్వరగా పోవన్నమాట. అంటే ఇప్పుడు ఒక అనారోగ్యం ఉందనుకోండి, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎంతమంది డాక్టర్స్ని చూసినా, ఎన్ని మందులు వాడినా, ఎన్నో పూజలు చేసుంటారు, అయినా వాళ్ళు బయటపడలేరు. అంటే ప్రారబ్ధ కర్మ అంత బలంగా ఉంటుంది. అలాంటివి ఎందుకు పోవటం లేదు, నేను ఏం చెయ్యాలి అనే ఇట్లాంటి కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈయన టైం స్పెండ్ చేసేవాడు అనమాట. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కర్మని ముందు చూస్తాడు కాబట్టి ఛానలింగ్ చేసి బాబా చెప్తారు వాళ్ళు ఏ జన్మలో ఏ తప్పు చేయటం వల్ల ఇప్పుడు ఈ రకంగా అనుభవించాల్సి వస్తుంది అనేది చూసి చెప్తారనమాట. సో అలాంటి వాటికి ఈయన ఎక్కువగా అపాయింట్మెంట్స్ని ఇచ్చేవాడనమాట. ఆయనకి నాకేదో చాలామంది నా దగ్గరికి వచ్చేసి ఫాలోవర్స్ పెరగాలి, నేను అందరికీ తెలియాలి, అందరి దృష్టిలో పడాలి, ఫ్యాన్స్ పెరగాలి అనేసి అలాంటి ఉద్దేశాలు లేవన్నమాట. సో అతను కావాలనే అంటే ఉద్దేశపూర్వకంగానే తన సియాన్స్లను వారానికి కొన్ని సెషన్స్కి పరిమితం చేశాడు. సియాన్స్ అంటే కాంటాక్టింగ్ ద డెడ్ అనమాట. చనిపోయిన వారిని కాంటాక్ట్ చేసి వారి నుంచి ఏదైనా తెలుసుకోవటం, అలాంటి సెషన్స్ సెపరేట్గా వారంలో కొన్ని మాత్రమే చేస్తాడనమాట. ఎందుకంటే దానికి చాలా ఎఫర్ట్ కావాలి, బాబా దగ్గర నుంచి దానికి ఆన్సర్ రావాలి. కాబట్టి వారానికి కేవలం కొన్ని రోజులే అలాంటి సియాన్స్ని చేసేవాడనమాట. ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాళ్ళకి కాకుండా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ధర్మ మార్గంలో సరైన మార్గంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం అనమాట అతనిది. అతను ఇప్పటికీ ప్రజల నుండి డబ్బు తీసుకోలేదు, కానీ చాలామంది తరచు బహుమతులు డబ్బు పెట్టి వెళ్ళేవారు. అది రుద్ర అవసరాలను మరి కోరికలను కూడా తీర్చేది. సేత్ గారు రుద్ర నల్లని వ్యాన్ను అందమైన చక్రాలపై ఇల్లుగా మార్చారు. అంటే హౌస్ ఆన్ వీల్స్ అన్నమాట. చాలా సౌకర్యవంతమైనది, కానీ బయట నుండి అది మామూలు వ్యాన్ లాగే కనిపించేది. ఎందుకంటే రుద్రకు అందరి దృష్టిని ఆకర్షించటం అంటే ఇష్టం లేదు. మనకి ఫస్ట్లోనే చెప్పారు, ఈ జరిగే సెషన్స్ వేటికి కూడా రుద్ర ఎప్పుడూ డబ్బు తీసుకునేవాడు కాదు. కానీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రేమతో ఏదైనా తృణమో పణమో ఇస్తే తీసుకునేవాడు అనమాట. బాబా చెప్పారు, వాళ్ళు ఏదైనా పెట్టి వెళ్తే తీసుకో, నీకు అవసరాలు ఉంటాయి కదా అవి తీరుతాయి. అంటే రెంట్ కట్టుకోవడం కానీ, తనకు ఏదైనా కాస్త మందు తాగటము, అంటే అవసరాలు కోరికలు కూడా తీర్చేదనమాట వాళ్ళు పెట్టిపోయేటటువంటి డబ్బు. తర్వాత ఆ వ్యాన్ ఆర్వీ వెహికల్స్ ఉంటాయి కదా, ఒక ఇల్లులాగా అనమాట. చిన్న బాత్రూము, సోఫా, కాస్త చిన్న వంటిల్లు లాగా సుఖంగా పడుకోవటానికి కానీ
ఒక మంచి ఆర్వీ వెహికల్ లాగా మార్చి ఇచ్చారు. సేత్ గారి గురించి మనం ఫస్ట్ బుక్లో చెప్పుకున్నాం. ఆయన ఆ కృతజ్ఞతతో ఈయనకు అది చేసి పెట్టారనమాట. కానీ బయటకు మాత్రం నార్మల్గా కనపడేలాగానే ఉంచేశాడు. ఎందుకంటే అందరి అటెన్షన్ రావటం రుద్రకి ఇష్టం లేదు. రుద్ర తన కాటేజ్ ఓనర్ అయినటువంటి ద్వారక అనే వ్యక్తితో తప్ప బయట ఎవ్వరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు, ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. అతని యజమాని న్యూజిలాండ్లో తన చివరి రోజులు గడుపుతూ ఉన్నటువంటి ఒక వృద్ధుడు. రుద్ర ఆ వృద్ధుడి యొక్క కాటేజ్ని లీజుకు తీసుకుని బాగా చూసుకోవడంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి కాటేజ్ని అప్పగించడానికి ఎవ్వరూ లేరు. అన్నీ అనుకున్న ప్రకారం, ప్రణాళిక ప్రకారం జరిగితే అతను రుద్రకు ఆ కాటేజ్ని వీలునామా ద్వారా రాసివ్వటానికి రెడీగా ఉన్నాడు. ఇస్తానని చెప్పాడు కూడా. కాకపోతే ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటంటే రుద్ర తను ఆ కాటేజ్కి ఏదైతే రెంట్ కట్టాలో ఆ రెంట్ని పక్కన పెట్టి అవసరంలో ఉన్న వృద్ధులకి సహాయం చేయాలి అనేది ఒక చిన్న కండిషన్ పెట్టాడనమాట. బాబా సాయి మరియు రుద్ర షికారుగా వెళ్ళారు. చీకటిలో ఒంటరిగా ఉండగా చల్లని సముద్రపు గాలి మరియు అలల మధురమైన శబ్దంతో చుట్టూ ఎవ్వరూ లేకపోవడం వల్ల బాబా రుద్రతో మాట్లాడాడు. అతనికి ప్రార్థనలు నేర్పించాడు మరియు అన్ని విషయాల గురించి రుద్రతో మాట్లాడారు బాబా. చాలాసార్లు రుద్ర మరొక జీవితో పంచుకోలేని విషయాల గురించి కూడా బాబా చెప్పేవారు. జీవితం ఎంతో సరళమైంది, అద్భుతమైంది. చాలా తరచుగా బాబా సడన్గా అంటే కొద్ది రోజులు అదృశ్యమైపోయేవారు. రుద్ర గమనిస్తే ఆ రోజుల్లో అతడు లౌకిక విషయాల్లో మునిగిపోయేవాడు. అంటే బాబా అప్పుడప్పుడు కొద్ది రోజులు రుద్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళారు బాబా అనేది ఒకసారి గమనించుకుంటే రుద్ర బ్యాక్ ఆలోచించి ఆ కాటేజ్లో ఏదైనా కాస్త కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఉండటం కానీ, తను పైన చూసుకోవాల్సిన విషయాల్లో చాలా బిజీగా ఉండేలాగా ఉన్నటువంటి టైంలో బాబా కోసం రుద్ర టైం స్పెండ్ చెయ్యలేని టైంలో బాబాకు టీ చేసిచ్చి, చిలుం వెలిగించి, బాబాకు పాదసేవ చేసి అవన్నీ చేసే టైం లేకుండా బిజీగా ఉండేవాడు ఒక్కొక్కసారి రుద్ర. ఆ టైంలో బాబా ముందే ఆయనకు తెలుసు కాబట్టి ఆ టైంలో బాబా మాయమైపోయేవారు అనమాట. ఇంకా అతడు ఏమీ చేయలేని మానసిక స్థితిలో మబ్బుగా ఉండేవాడు. ఒక్కోసారి అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసేసుకుని తను ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడేవాడు. ప్రతిసారి కూడా ఎలా అలా జరుగుతోంది? రుద్ర చాలా బిజీగా లేదా చాలా డల్గా డిప్రెసింగ్గా ఉన్నప్పుడే బాబా అలా వెళ్ళిపోవడం ఎలాగా అసలు అనేసి రుద్ర ఆశ్చర్యపోయేవాడనమాట. ఆ రోజుల్లో అంటే బాబా లేని టైంలో అవసరానికి మించి మద్యం సేవించేవాడు. కానీ ఎప్పుడు కూడా కాటేజ్ బయట మాత్రమే, పవిత్ర ప్రాంగణంలో ఎప్పుడూ కాదు. ఎల్లప్పుడూ 24 గంటలు కూడా నూనె దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకునేవాడు లోపల. బాబా ఒక చిన్న మంటని వెలిగించి ఉండేవారు. సో రుద్ర ఆ మంటని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు. బాబా భౌతికంగా తనతో లేకపోయినా కూడా బాబా ఎప్పుడు తనతోనే ఉన్నారు అని తెలిసినా కూడా రుద్ర బాబా లేనప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. రుద్ర ఎల్లప్పుడూ బాబా తనతో చెప్పిన మాటలు గుర్తుంచుకునేవాడు. వారు కలిసిన తొలి రోజుల్లో ఆయన అతనితో చెప్పారు. ఏమని చెప్పారు? బేటా, స్వర్గం అనేది విఫలమైన వాళ్లతో నిండి ఉంది. కానీ ఆ విఫలమైన వాళ్ళు వారి తప్పు తెలుసుకుని మూర్ఖత్వాలను వదిలించుకుని ఎప్పుడూ నవ్వుతూ దైవనామ స్మరణ చేస్తూ హృదయంలో ప్రేమ, కరుణ, ఓదార్పుతో ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే స్వర్గంలో ఉంటారు, వారితోనే స్వర్గం నిండి ఉంది అనేసి బాబా చెప్పేవారంట. అది రుద్ర అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అంటే మనకి ఒక మెసేజ్ లాగా అనమాట. అందరికీ ఉంటాయి వైఫల్యాలు అనేవి జీవితంలో. కాకపోతే మన తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అక్కడే అదే బాధలోనే దుఃఖంలోనే
దానివల్ల మళ్ళీ ద్వేషంతో మారకుండా ఇలాంటి జాడ్యాలన్నింటినీ వదిలించేసుకుని చక్కగా నామస్మరణ ఎప్పుడు ఏదో ఒక నామమన్నా జపించండి, లేదా శ్వాసను గమనించండి అని బాబా చెప్తారు కదా, ప్రజెంట్ మూమెంట్లో ఉండమని. అలాగా చేస్తూ ప్రేమతో అందరి పట్ల కరుణతో అలాగా ఉండేవాళ్లే స్వర్గానికి అర్హులు అనేసి చెప్తున్నారు బాబా. బాబాకు సేవ చేయటము, ఆయన పాదాలు నొక్కడము మిస్ అవుతూ ఉన్నాడు రుద్ర. బాబా అతనితో భౌతికంగా ఉన్నప్పుడు రుద్ర యొక్క రోజు ఒకేలాగా ఉండేది. బాబాకు కావలసినవన్నీ చక్కగా చూసుకునేవాడు. లెక్కలేనన్ని కప్పుల టీ నుండి వేడి వేడి సూప్ అందించే వరకు, తర్వాత ప్రార్థనలు, నవ్వులు, వారితో సంభాషించటం, చివరిగా రోజు ముగిసే టయానికి ఆయన పాదాలు నొక్కటం. ఆ పని అంటే రుద్రకి ఎంతో ఇష్టం. చివరిసారి బాబా వెళ్ళిపోయినప్పుడు కాలిఫోర్నియాలో భయంకరమైన వైల్డ్ ఫైర్ అనేది జరుగుతూ ఉండింది. రుద్ర ఎప్పుడు గమనించినా బాబా అలా వెళ్ళారు అంటే ఎక్కడో ఏదో జరిగింది, ఎవరికో ఏదో అవసరం ఉంది అని అన్నమాట. సో రుద్ర బాబాను ఎప్పుడు వేధించేవాడు కాదు, ప్రశ్నించేవాడు కాదు. రుద్ర కేవలం మౌనంగా ఆనందంగా సేవ చేసేవాడు. బాబా లేనప్పుడు బ్లాండీ, బాయ్ అండ్ గర్ల్ అంటే ఆ 3 కుక్కలు కూడా వదలకుండా రుద్ర పక్కనే ఉండేవి. అంటే అతడు ఒంటరిగా ఉన్నాడని అవి అర్థం చేసుకున్నట్టుగా అనిపించేది. ఆ కుక్కలు 3 అతని చుట్టూ గుమిగూడి అతని దృష్టిని ఆకర్షించేవి. ఇంకా ఆ టైంలో రుద్ర వాటికి స్నానం చేయించి పెడిక్యూర్ చేసి ఎంతో గారాబం చేసేవాడు. వాటికి నెయిల్స్ కట్ చేసి చక్కగా సోప్లో నానబెట్టి నీట్గా చేసి పెడిక్యూర్ మనం చేసుకుంటాం కదా కాళ్ళకి, అలాగా వాటికి కూడా అంత చేసేవాడు అనమాట. బాబా లేకపోవటం వల్ల తన హృదయంలో అనుభవిస్తున్న బాధను మరచి చురుగ్గా ఉండాలని వాటిని చూసుకుంటూ తనను తాను బిజీగా ఉంచుకునేవాడు. బాబా తిరిగి వచ్చారు. సో మళ్ళీ తన జీవితం బ్యాక్ టు నార్మల్ రొటీన్ అనమాట. రాత్రి భోజనం తర్వాత బాబా రుద్రాను సైగ చేసి బీచ్లో నడుద్దామని చెప్పారు. అక్కడ ఎవ్వరూ లేరు. రాత్రి చాలా సమయం అయింది. ఆకాశం లెక్కలేనన్ని నక్షత్రాలతో నిండి ఉంది. పౌర్ణమికి 2 రోజులు మిగిలి ఉన్నాయి కాబట్టి బీచ్ మృదువైన ప్రకాశవంతమైన చంద్రకాంతితో వెలిగిపోతోంది. ఎంతో దూరానికి కూడా సముద్రం యొక్క అలల సంగీతం వినబడుతోంది. ఆ టైంలో బాబా అంటున్న రుద్రతో, నీకు జీవితం గురించి, మానవ జాతిలో చాలామంది తెలుసుకోవాలనే కామన్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి అడగాలని అనిపిస్తుందని నాకు తెలుసులే, అడుగు, ఇది కరెక్ట్ టైమేలే అన్నారు ఎంతో ప్రేమగా. అంటే రుద్ర నవ్వాడు, ఏమీ అనలేదు. రుద్ర చెప్పకపోయినా బాబాకి అన్నీ తెలుసు. అందుకే నీ మనసులో ఏదో ప్రశ్న ఉందిగా, అడుగు అనేసి అంటూ ఉన్నారు. సరే ఓ నా విశ్వప్రభువా, సహజ ప్రవృత్తుల గురించి అంటే ఇన్హరెంట్ టెండెన్సీస్, దాని గురించి ఏదైనా చెప్పు. అవి ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి? మరి అవి ఒకరి లోతైన చేతన మరియు ఉపచేతన నుంచి, అంటే మన కాన్షియస్ మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వాటిని ఎలా వదిలించుకోవాలి? ఎందుకు అంత కష్టం వాటిని వదిలించుకోవటం అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. బాబా కొంతసేపు మౌనంగా నడిచారు. అప్పుడు వారు మృదువైన ఇసుకపై కూర్చున్నారు. చంద్రకిరణాలతో మెరుస్తూ ఉన్న సముద్రం వైపు చూస్తూ, వివిధ జన్మలలో మనము పెంపొందించుకున్నదే ఈ ప్రస్తుత జన్మలో సహజ ప్రవృత్తులుగా దృఢమవుతాయి. మనము ఫకీర్ 2లో చెప్పుకున్నాం, మనకి గత జన్మల నుంచి ఏవేవి బ్యాలెన్స్లు ఉన్నాయి, ఏ దాని మీదైనా నేర్చుకోవాల్సి ఉంది. అది కోపమైనా కావచ్చు, ద్వేషాన్ని అధిగమించడం కావచ్చు, అసూయ కానీ, లోభం కానీ. అప్పుడు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్లన్నీ ఇప్పుడు తెచ్చుకుంటాం మనం. అవే మన సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా మన మెమొరీస్ లాగా ఉండిపోతాయి అన్నమాట. కర్మ అనేది ఒక మెమొరీ. మనం గత జన్మల్లో చేసినవన్నీ మెమొరీస్గా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయి, మనకు జన్మజన్మల నుంచి మోసుకొస్తున్నవే ఇప్పుడు సంస్కారాలుగా తెలియకుండానే అవి మన గుణాలుగా
స్ట్రాంగ్గా ముద్రపడిపోతాయి, పేరుకుపోతాయి మనలో అన్నమాట అవి. గమనిస్తే ఇప్పుడు కవల పిల్లలు ఉండొచ్చు, లేదా అక్క చెల్లెల్లో అన్న తమ్ముళ్ళు ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళల్లో ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. అన్నకు ఒకటి ఇష్టమైతే చెల్లికి ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టమైనది ఇంకొకరికి ఇష్టం ఉండదు. ఎందుకంత డిఫరెన్స్? ఒకే తల్లి నుంచే పుట్టారు కదా అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ గత జన్మ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టే ఆ గుణాలన్నీ, ఆ ఇష్టాలు అయిష్టాలు, ఆ భయాలు కానీ, ఒక విషయం అంటే ఇంట్రెస్ట్ ఉండడం, ఒకరికి ఒక దాంట్లో ఇంట్రెస్ట్ అయితే ఇంకొకరికి ఇంకో దాంట్లో ఇంట్రెస్ట్, ఒకరికి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అయితే ఒకరికి డాక్టర్గా వెళ్ళటం ఇంట్రెస్ట్. అంటే మన గత జన్మ ఏదై ఉందో దాన్ని బట్టే ఇప్పుడు మనకి మన ఇష్టాలు, మన గుణాలు అనేవి చాలా వరకు ఉంటాయన్నమాట. సో అదే చెప్తున్నారు బాబా. ఎగ్జాంపుల్కి, ఏదైనా ఒక జన్మలో నీకు కోపం ప్రధాన లక్షణంగా ఉంటే ఈ జన్మలో కూడా కోపం ఆ వ్యక్తి యొక్క ప్రధానమైన లక్షణంగా ఉంటుంది. అనేక జన్మలలో దురాశను పెంచుకున్నట్లయితే ఈ జన్మలో దురాశ ఆ వ్యక్తికి ప్రధాన శక్తిగా మారుతుంది. ద్వేషం మరింత ద్వేషానికి దారితీస్తుంది. ప్రశాంతతను అభివృద్ధి చేసుకుంటే అది మృదువైన శాంతమైన స్వభావానికి దారితీస్తుంది. నిస్వార్థత అనేది వన్నెస్ అంటే ఐక్యత మరియు కరుణ మరియు అఫెక్షన్తో కూడిన ప్రేమకి దారితీస్తుంది. చెప్తూ ఉంటారు కదా, పుట్టుకతో వచ్చినవి అని, పుట్టుకతో వచ్చినవి పుడకలతో కాని పోవు అంటుంటారు. కానీ మనకు పుట్టుకతో వచ్చినవి అంటే ఇట్లా గత జన్మల నుంచి మనం తీసుకొని మోసుకొని వచ్చాం, మనం వాటితోనే పుట్టాము. కానీ అవి అన్నట్టుగా పుడకలతో పోవు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకు క్యారీ అవుతాయి. అందుకే చెప్పారు బాబా, ఇప్పుడు ద్వేషం మరింత ద్వేషంగా మారుతుంది. మనకి ఇప్పుడు హోంవర్క్ ఇంకా టఫ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. మనం గత జన్మలో ద్వేషాన్ని జయించలేకపోతే ఇప్పుడు మనలో మరింత ద్వేషం ఉంటుంది. అంత ద్వేషంలో నుంచి మనం బయటికి రావాలి. మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, మత్తు పదార్థాలకు బానిస అయిపోయినటువంటి అన్నదమ్ముల గురించి. వాళ్ళు ఆ జన్మలో అధిగమించలేకపోయారు, మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా లాగబడ్డారు ఆ మత్తు పదార్థాల్లోకి. అంత కష్టమైన సిచ్యుయేషన్లోంచి వాళ్ళు బయటికి రావాల్సి వస్తుందన్నమాట. సో బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ నువ్వు అట్లాంటి నెగిటివ్ భావాలు కాకుండా ప్రశాంతతని నువ్వు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటే, ఎక్కువ టైం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే నీకు నెక్స్ట్ జన్మకి అది నువ్వు చాలా మృదువైన శాంత స్వభావం ఉన్న వ్యక్తిగా జన్మ తీసుకుంటావన్నమాట. స్వార్థం అంటేనే ఏంటి? మన కోసం, మన వాళ్ళ కోసమే పని చేయడం. మనకు మంచి జరగాలి అంటే ఇంకా పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు, మనకు మంచి జరిగితే చాలు అనే భావన స్వార్థం. అదే నిస్వార్థం అంటే పక్కన వాళ్ళకు మంచి జరిగితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వటం. అలాగా ఏది చేసినా నిస్వార్థంగా ఉండి చూడండి, ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అక్కడ నేను అనేది ఉండదు, ఆ అహం అనేది ఉండదు. ఒకరి కోసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందంలో మనం హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతామన్నమాట. అప్పుడు మనలో ప్రేమ, కరుణ కూడా ఎంతో పెరుగుతాయి. మనం గమనిస్తే ఎప్పుడన్నా మన కోసం మనం ఒక వస్తువు కొని దాన్ని వాడుతూ ఉన్నప్పటి ఆనందం కంటే, మనం ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చినప్పుడు, అవసరంలో ఉన్న వ్యక్తికి ఏదైనా దానం చేస్తే ఆ వ్యక్తి కళ్ళల్లో సంతోషాన్ని చూసినప్పుడు మనకి అసలు చెప్పలేని ఆనందం కలుగుతుంది లోపల నుంచి. మనలో ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట ఆ టైంలో. అంటే నిస్వార్థంగా ఉన్నప్పుడు అది ఇచ్చే సంతోషం మన స్వార్థం కోసం పనిచేసే దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. నెమ్మదిగా జన్మల ద్వారా ఏ భావనతో పనిచేస్తామో అదే చివరకు మన సహజ ప్రవృత్తిగా పటిష్టమవుతుంది. చాలాసార్లు నెగిటివ్ టెండెన్సీస్ అంటే ప్రతికూలమైన సహజ ప్రవృత్తులు మన స్వభావం, మన లక్షణాలను నియంత్రిస్తాయి. అవి మన స్వభావ దోషాలుగా అంటే మన క్యారెక్టర్ ఫ్లాస్గా మారిపోతాయి. ఎప్పుడైనా పైకి వెళ్ళడం కంటే కిందకు రావడం సులభం. గురుత్వాకర్షణ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మనం తెచ్చుకున్న పూర్వజన్మ సంస్కారాలు, ఆ గుణాలు మనలో స్ట్రాంగ్గా పాతుకుపోయి అదే మన స్వభావంగా మారిపోతాయి. అవి మన వ్యక్తిత్వ దోషాలుగా పరిగణించబడతాయి అన్నమాట. అంటే మచ్చలు అనమాట, మన స్వభావంలో మచ్చలుగా ఏర్పడిపోతాయి. ఏది మంచిది కాదో
దానికి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్ మన శరీరానికి మంచిది కాదు అంటే మనకి అన్ని ఐస్ క్రీమ్లు, సమోసాలు, పిజ్జాలు అవే తినాలనిపిస్తుంది. అంతే కదా! అవే టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది. నెగిటివ్ వైపే మనం తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఒకరి దృష్టిలో చెడుగా మారడం ఎంతసేపు చెప్పండి? ఆ వ్యక్తి అసహించుకునేలా చేయాలి మనల్ని అంటే ఏముంది, ఒక్క సెకండ్ చాలు. ఒక మాట పరుషంగా మాట్లాడామంటే చాలు, అయిపోయింది. అదే మీరు ఎంత కష్టపడాలి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ట్రై చేయాలి ఒక వ్యక్తి యొక్క ప్రేమను పొందాలి అంటే. సో అలాగా ఆ నెగిటివ్ అనే దానికే ఫోర్స్ అనేది ఎక్కువ అనమాట. ఎప్పుడైనా పైకి ఎక్కడం కష్టం, కానీ కిందకి జారిపోవడం ఎంతసేపు ఈజీ కదా. గురుత్వాకర్షణ అంతే, మన కిందికి లాగేస్తుంది, అంతే కదా. కోపం ప్రబలంగా ఉండకుండా శాంతి మాత్రమే పాలించే వరకు, శాంతి కంటే కోపం వ్యక్తిలో ఎక్కువ ఉనికి కలిగి ఉంటుందంటే 70% కోపం ఉంది, 30% శాంతం ఉంది అతనిలో. అప్పుడు ఆ వ్యక్తి ఎలా కనిపిస్తాడు? 70% కోపమే ఉంది కాబట్టి అతనిలో ఒక కోపిష్టిగానే కనపడతాడు. ఏ మూలో అతనికి శాంత స్వభావం ఉన్నా ఎవరు గమనించరు దాన్ని. మన స్వభావ బలాలకి అంటే మన క్యారెక్టర్ స్ట్రెంగ్త్కి బదులుగా ఎక్కువ దోషాలు కలిగిన వ్యక్తులనే చూస్తూ ఉంటాం మనం. అదే చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తికి క్యారెక్టర్ స్ట్రెంగ్త్ కాస్త ఉంది, ఒక 30% ఉంది, కానీ 70% అతనిలో కోపమే ఉంది. సో మనకు అదే కనిపిస్తుంది. మనకి ఎదుటి వాళ్ళల్లో అందుకే దోషాలే కనపడతాయి అన్నమాట. వాళ్ళల్లో ఏదైనా మంచి క్వాలిటీ ఉన్నా అది తొందరగా చూడలేం మనం. క్యారెక్టర్ ఫ్లా అంటే మనలో ఉండే ఒక నెగిటివ్ క్వాలిటీ అనమాట, ఒక వీక్నెస్ అనుకోవచ్చు. అది మనం చేసే పనిని, మన యాక్షన్ని, మనం తీసుకునే డెసిషన్స్ని, మనం ఒకరితో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది. ఒక్క నెగిటివ్ క్వాలిటీ ఉందంటే మనలో. వ్యక్తిత్వ దోషాల్లో మనం ఏవేవి చెప్పుకోవచ్చు? కోపము, గర్వము, అహము, ఈర్ష, సోమరితనము, లేజినెస్, అసహనము, మొండితనము, స్వార్థము, అమాయకత్వము, మరీ పర్ఫెక్షనిజం, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనే పిచ్చి ఉంటుంది చూడండి, అది కూడా దోషమే. ఏది అతి కూడదన్నమాట. సోషల్ యాంగ్జైటీ, నలుగురిలోకి వెళ్ళాలంటే భయము, యానిమల్ చూసినా భయము, చీకటి అంటే భయము, ఇలాంటివన్నీ కూడా క్యారెక్టర్ ఫ్లాసే. సో వీటిల్లో మనకి డెఫినెట్గా ఒకటి లేదా ఇంకా ఎక్కువ ఉంటాయి. గర్వం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఒకరి మంచిని చూస్తే ఓర్చలేకపోతుండొచ్చు. సో మనలో ఎన్నో ఉండొచ్చు. చూసుకోవాలి మనలో ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ రుద్ర అడుగుతూ ఉన్నాడు, మన స్వభావ దోషాలను ఎలా దాటి వెళ్ళాలి బాబా అని. మరి ఎట్లా వాటిని ఓవర్కమ్ చేసేది అంటే, బాబా ఏం చెప్తున్నారంటే, మొదట మనం వ్యక్తులుగా ఎవరో తెలుసుకోవడం ద్వారా, అంటే మన బలాలు, మన సహజమైన బలాలు, బలహీనతలు, పరిమితులు అంటే లిమిటేషన్స్ తెలుసుకున్నప్పుడు, మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని నిజంగా మనం కోరుకున్నప్పుడు, అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. అవి మనలో ఉండే క్వాలిటీస్ మంచివై ఉండొచ్చు, మరీ దరిద్రమైనవైనా కూడా అయి ఉండొచ్చు. మంచి గుణాలు ఉండొచ్చు, చెడు గుణాలు ఎక్కువ ఉండొచ్చు, కపటత్వం, మోసము, అలాంటివన్నీ ఉండొచ్చు. కానీ నేను అలా కాదు అని మనకు మనమే అబద్ధం చెప్పుకోకుండా, నాకేం అలా లేదు, నాకేం కోపం లేదు, నాకు అందరంటే ఇష్టమే, నేను అలాంటి వ్యక్తిని కాదు అని పైకి పైకి చెప్పినంత మాత్రాన మనం అది కాకుండా పోము కదా. మనలో ఉన్న ఆ స్వభావ దోషాలు అనేవి, వాటిని నిజాయితీగా అంగీకరించాలి. నిజంగా నేనెవరో నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అనే భావన మనలో, ఆ ప్రయత్నం నిజంగా ఉంటే మనల్ని మనం తెలుసుకోగలుగుతామన్నమాట. అది జరగనంత వరకు మనము వెలుగులోకి వెళ్ళలేము. చీకటి సందుల్లో ఆ నీడల్లోనే సంచరిస్తూ ఉన్నట్టే అన్నమాట. మనం వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ చీకట్లోనే ఉన్నామన్నమాట. కాబట్టి మన గురించి మనము తెలుసుకోకుండా జీవించడం అనేది ఎలాంటిదని చెప్తున్నారంటే బాబా, కళ్ళు మూసుకొని అధిక వేగంతో వాహనం నడపడం వంటిది. స్టీరింగ్ వీల్ మీద చేతులు, యాక్సిలేటర్ మీద కాలు పెట్టి కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయటం. అలా చేస్తే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. సో అది వాహనంలో ఉన్న వాళ్ళకి ప్రమాదమే, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా
ప్రమాదమే పొంచి ఉందన్నమాట. అలాగ ఉంటే అంటే మనల్ని మనం తెలుసుకొని ఫిక్స్ చేసుకోకుండా గుడ్డిగా అలానే వెళ్తూ ఉంటే మనకే నష్టమే. మనతో ఉన్న వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా నష్టం చేసినట్టే అనమాట. సో ముఖ్యంగా ఫస్ట్ మీరెవరో తెలుసుకోండి. ఇది లేకుండా నిజమైన ఎదుగుదల సాధ్యం కాదు. మీ నిజమైన స్వరూపం కోసం మీ అన్వేషణలో ఎంత దయనీయమైన సమాధానాలు వచ్చినా మీరెవరో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మనం ఎవరో, దేనితో వ్యవహరిస్తున్నామో అన్ని విషయాలు కూడా, బలాలు బలహీనతలు అన్నీ తెలుసుకుంటేనే మన నిజమైన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనల్ని మనము ఎక్స్ప్లోర్ చేసుకోవాలన్నమాట. రూట్ కాజ్ ఏంది, నాకు ఏది ట్రిగ్గర్ చేస్తోంది, మన ఎక్స్పీరియన్సెస్ మనకు జీవితంలో అలా ఉండి మనం అలా అయ్యామా, లేదా మనకున్న నమ్మకాలు, మూఢనమ్మకాల వల్ల మనం అలా తయారయ్యామా, ఇలాగా మనం తరచి మనల్ని మనము ఎక్స్ప్లోర్ చేసుకోవాలన్నమాట. ఆ తెలుసుకున్నప్పుడు మన నిజస్వరూపము ఎలాంటిది, ఎంత ఘోరంగా ఉన్నాం మనం అనేది తెలిసినా దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలన్నమాట. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి అంటే కాస్త ప్రశాంతంగా కూర్చొని, ఎవ్వరూ లేనప్పుడు, ఎప్పుడో మనం ఒక్కరమే ఉంటాం, లేదా ఏదో వాక్కి వెళ్తూ ఉంటామో, లేదా స్నానం చేస్తూ ఉన్నప్పుడో, లేదా కూర్చుని కామ్గా కళ్ళు మూసుకుని మన ఇంద్రియాలని వేరే వాటి మీద ప్రసరింప చేయకుండా ధ్యానంలో కూర్చుని ఆలోచించాలి. సో ఇలాంటి వాటికి ధ్యానం, యోగా అవన్నీ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన లోపలికి మనం వెళ్ళి మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతాం. ఏముంది నా గురించి, అంతా తెలుసు నాకు అనుకోలేము. మన గురించి మనకు తెలియంది చాలా ఉంటుంది. మన పక్క వాళ్ళని అడిగితే చెప్తారు మన గురించి. సో వాళ్ళు చెప్పే బదులు మనకు మనమే తెలుసుకుని మార్చుకుందాం. ఇప్పుడు అన్ని థింగ్స్ మన చేతిలో ఉన్నాయి. మన గురించి డేటా అంతా కలెక్ట్ చేసాం. నాకు ఇది లోపం ఉంది, నేను దీంట్లో స్ట్రాంగ్ ఉన్నా, దీంట్లో వీక్గా ఉన్నా, నాకు దీంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఏదో లిమిటేషన్స్ ఉన్నాయి, ఇలాగా అన్నీ ఒక లిస్ట్ లాగా రాసుకున్న తర్వాత అప్పుడు మనము మన మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా అంటే మనకు ఒక క్లారిటీ రావాలి. ఓకే, నేను దీంట్లోంచి బయటపడితే నాకు ఏంటి లాభము, నా జీవితం మారుతుందా, ఏం యూజ్, నేనేం సాధిస్తాను దాని నుంచి అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి. బీ స్పెసిఫిక్. తర్వాత మనకు అవసరమైతే సపోర్ట్ తీసుకోవాలి. ఒకరిని ఆశ్రయించి అయినా సరే, లేదా ఒకరిని సపోర్ట్గా ఫ్యామిలీ మెంబర్ని అలాగా పెట్టుకొనైనా సరే మనం గోల్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఈసారి ఇది చెయ్యాలి, ఈసారి నేను కోప్పడకూడదు, ఈసారి నేను భయపడకూడదు, అందరినీ నేను ఈసారి యాక్సెప్ట్ చెయ్యాలి. అలాగా మనం ప్రతిరోజు అలా గోల్స్ పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం హెల్ప్ చేస్తుంది మనకి. మనం నిజంగా సత్యం యొక్క కళ్ళలోకి సూటిగా చూడగలమా, మన సొంత స్వరూపాన్ని చూడగలమా బాబా అంటున్నాడు రుద్ర. బాబా అప్పుడు, ఓ మై స్వీట్ మంకీ, అవును అది కష్టమే, అంత సులభంగా ఏం రాదు. కానీ మనం ఎంత డెస్పరేట్గా ఉన్నాము, ఎంత సీరియస్గా ఉన్నది మన ప్రయత్నం అనే దాన్ని బట్టే మన ఆత్మ ప్రయాణంలో అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుందన్నమాట. మన సొంత చీకటి రూపం యొక్క అడవుల్లోకి వెళ్ళడం కష్టం, కానీ మీరు ఏ వేగంతో ప్రయాణించాలో, మీపై మీరు పని ఎలా చేయాలో మీకే తెలుస్తుంది. మనలో ఆ బలహీనత ఏ రేంజ్లో ఉంది, దాన్ని ఏదో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నేను బయటకు వచ్చేయగలుగుతానా ఈ బ్యాడ్ హ్యాబిట్లో నుంచి, లేదా నేను మెల్లమెల్లగా కొంచెం కొద్ది రోజులు ట్రై చేయాలా అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరే జడ్జి చేయగలుగుతారు బెటర్గా. ఎందుకంటే మీ గురించి మీకు తెలుసు, మీకు ఎంత సంకల్ప బలం ఉంది, ఎంత కంట్రోల్ అనేది మీలో ఉంది అనేది మీకే తెలుస్తుంది అంటున్నారు బాబా. కోపంలో నుంచే బయటకు రావాలి అనుకుంటున్నాము. సో ఈసారి నేను కోప్పడకూడదు. మనలో కోపం అనే రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఫుడ్ పెట్టడం అంటే ఏంటి, మనం కోప్పడ్డం. మనం కోప్పడుతున్న ప్రతిసారి ఆ కోపం అనే రాక్షసుడికి ఫుడ్ పెట్టి వాడు బలంగా తయారవుతూ ఉన్నాడు. సో ఈసారి నేను కోప్పడను అని డిసైడ్ చేసుకొని
నెక్స్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కోప్పడకుండా కంట్రోల్ చేసుకున్నామనుకోండి, ప్రశాంతంగా ఉండగలిగామనుకోండి, అది ఇంకా ఫాస్టెస్ట్ వే అనమాట. మీకు ఏ లోపం అయితే, ఏ వీక్నెస్ అయితే ఉందో, ఆ లోపాన్ని మీరు ఎంకరేజ్ చెయ్యకపోతే, ఆ గుణానికి మనము మరింత ఫ్యూయల్ ఎయ్యట్లేదు, మరింత పోషించట్లేదు మనం. సో అది మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది మనలో నుంచి. మన మనసు మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం గుచ్చుతూ ఉంటుందన్నమాట. ఓ ఇక్కడ నువ్వు కోప్పడాలి, ఎందుకు కోప్పడట్లేదు అన్నట్టు. లేదు నేను కోప్పడను, దీన్ని వేరే రకంగా పరిష్కరించుకుంటా, కోప్పడాల్సిన అవసరం లేదు అని మీ మనసుకు మీరు చెప్పుకోగలిగి దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మెల్లమెల్లగా మీలో కంప్లీట్గా కోపం అనేది పోతుంది పూర్తిగా. ఆ కోపం వల్ల మనం అందరికీ చెడ్డ అవుతాం తప్ప మనకి దానివల్ల ఏ యూజు లేదు. అలాగని మనసులో పెట్టుకొని బాధపడిపోకూడదు. వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో. లోపల పెట్టుకుంటే మన శరీరానికి నష్టం, బయటికి పంపిస్తే ఎదుటి వాళ్లతో సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి అసలు ఆ ఆలోచనే, అసలు ఆ కోపమే రాకుండా చూసుకుంటే మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తే త్వరగా అధిగమించగలుగుతాం కదా. సో మనం ఒక జర్నల్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక బుక్ పెట్టుకొని రాసుకోవచ్చు. ఓకే, నేను ఈరోజు ఇది జరిగినప్పుడు నాకు ఇట్లా కోపం వచ్చింది, నేను ఇట్లా రియాక్ట్ అయ్యాను, సో నెక్స్ట్ టైము ఎలాగ ఉండాలి. మీరు అలాగా రాసుకుంటారనుకోండి, ఓ ఇన్నిసార్లు నేను కోప్పడ్డానా, ఇన్నిసార్లు నేను అనుకున్నా కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ కోప్పడ్డానా అని చూసుకుని మీకు మీరే ట్రాక్ చేసుకుంటే అప్పుడు మనం గుర్తించగలుగుతాం ఏది మనకి ఎక్కువ కోపం కలగజేస్తుంది, ఎక్కడ మనం లూజ్ అవుతున్నాం టెంపర్ అనేది, మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా, ఎన్నిసార్లు మిస్ అయ్యాము, ఎన్నిసార్లు ముందుకెళ్ళాము అనేది మనం రివ్యూ చేసుకుంటే ప్రోగ్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఎవెన్చువల్గా మనకి రెగ్యులర్గా చేస్తే అది మనము ఒకేసారి దాటలేము, కొంచెం కొంచెం. సరే, ఈ కొంచెం కంట్రోల్ చేసుకున్నప్పుడు నాలో ఏమన్నా మార్పు వచ్చిందా, మన ఓవరాల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వేరే ఏ రకంగా నాలో మార్పు ఉందా అనేది కూడా మీరు గమనించుకోగలుగుతారనమాట అలా రాసుకోగలిగినప్పుడు. సో ఇలాంటివి కాస్త పని అయినా కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఫుడ్ అయినా అంతే. బాగా తిండి యావ ఉందనుకోండి, అది తినాలి తినాలి అనిపిస్తుంది, తింటారు, కొంచెమే తిందాము అనుకుంటాం, కానీ బాగుందని తినేస్తాం, ఫుల్గా తినేసి అబ్బా ఇప్పుడు మిస్ అయ్యానే, సరే మళ్ళీ రాత్రి తిన్నప్పుడు కాస్త కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాం. మళ్ళీ రాత్రి తినేటప్పుడు అమ్మో ఇది ఇంత టేస్టీగా ఉందేంటి అనేసి టీవీ చూసుకుంటూనో తెలియకుండానే బాగా తినేస్తాం. మళ్ళీ సరే రేపు చూద్దాం అనుకుంటాం. ఇలాగే మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మన నడక నత్త నడకలా సాగి కుంటు పడుతుంది అనమాట. అది ఇంకా దాటడానికి మనకు కొన్ని జన్మలు పట్టొచ్చు. సో మనం ఏదైనా కానీ వెంటనే గమనించుకోవాలన్నమాట మనల్ని. బాబా ఒక వ్యక్తి తన సహజ ప్రకృతి యొక్క ఆకర్షణ నుంచి ఎలా దూరంగా ఉండాలంటే లాగేస్తూ ఉంటుంది, వద్దు అన్నదే మనల్ని లాగుతూ ఉంటుంది కదా. ఆ ఆకర్షణ నుంచి ఎట్లా దూరంగా ఉండాలి, అది నిరాశ అయినా, కోపమైనా, దురాశ అయినా, ద్వేషమైనా ఏదైనా కావచ్చు. ఇది నా బలహీనత అని తెలిసినా కూడా దానిపై నేను ఎలాగ పనిచేయాలి అనేసి అంటూ ఉన్నాడు రుద్ర. అంటే ఏదైనా మిమ్మల్ని కిందకు లాగుతూ ఉందని తెలిసినప్పుడు మొదటి అడుగు ఆ ఎమోషన్ నుంచి వీలైనంత దూరంగా ఉండడం. ఆ క్యారెక్టర్ ట్రైట్ అంటే ఆ స్వభావ లక్షణానికి ఎక్కువ శక్తినిచ్చే విషయాల్లో మునిగిపోకుండా ఉండడం. మనకు ఫకీర్ 2లో బాబా చెప్పారు, ఇప్పుడు మీకు దొంగతనం అనేది మీ బలహీనత అనుకోండి, మీరు బ్యాంకుల్లోనో నగల షాపుల్లోనో అట్లాంటి చోట్ల పని చేయొద్దండి. ఎందుకంటే అక్కడ మీకు లాగుతూ ఉంటుంది. ఇంకా ఆ డబ్బుని చూసినప్పుడు మీకు మళ్ళీ మొదటికి వచ్చేస్తూ ఉంటుంది మీ స్వభావం. సో అలాంటి ప్లేసుల్లో ఫస్ట్ వర్క్ చేయొద్దు. ఇప్పుడు తాగుడు అలవాటు ఉందనుకోండి, తాగుడు పార్టీలకు వెళ్ళొద్దు, అలాంటి ఫ్రెండ్స్తో ఉండొద్దు. అలాగ చాలా చిట్కాలు మనకి ఎన్నో విషయాల గురించి బాబా చెప్పారా, అది మళ్ళీ ఒకసారి వినండి, అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ దాన్ని ఎంకరేజ్ చేసే విషయాల నుంచి దూరంగా ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్. తర్వాత బలవంతంగా అయినా సరే మనము మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అని మనకు సంకల్పం రావాలి. ఎక్కడెక్కడ మనం లూజ్ అవుతున్నామో మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ సిచ్యుయేషన్ని మనము అవాయిడ్ చేస్తామన్నమాట. ఓకే, నాకు ఇది జరుగుతున్నప్పుడు నాకు కోపం వస్తుంది ఎక్కువగా అంటే అది జరిగే దాని దగ్గరికి నేను వెళ్ళకూడదు, లేదా ఆ కాన్వర్సేషన్ అంతదాకా పొడిగించకూడదు
అలాంటి పరిస్థితి వచ్చే వరకు లాగకూడదు దాన్ని అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అలాగా మనకు ఒక అవగాహన వచ్చేసి మెల్లగా మారుతాం మనం. సో మీకు ఇప్పటికే ఆ భావన ఉంది అంటే మీరు ఆల్రెడీ ఒక స్టెప్ ముందే ఉన్నారు అంటున్నారు బాబా. బాబా చెప్పడం సులభం కానీ చేయడం కష్టం బాబా అనేసి అంటున్నాడు రుద్ర. అవును నాయనా, ఇది కష్టమే. మీపై పని చేయడం మీ ప్రాధాన్యత అయితే అది సులభంగానే జరిగిపోతుంది. మీరు మారాలి అనేసి మీరు నిజంగా అనుకుంటే, అదే మీ ప్రయారిటీ అయితే అది ఈజీగానే అయిపోతుంది. మీకు ఒకే ఒక ప్రాధాన్యత ఉండాలి, నేను దాన్ని అధిగమించాలి అంతే అనేది తప్ప ఇంకేమీ ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు ప్రతికూల ప్రవృత్తి దాని ఆకర్షణకు లొంగిపోకుండా దాటి వెళ్ళగలుగుతారు. ఇది చివరకు మీ ప్రాధాన్యత ఏంటి, మీరు దేనికి లొంగిపోవాలి అనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత తొందరగా ముందుకెళ్తాం. మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతోందో దాన్ని విచ్ఛిన్నం చేయాలి. అది అంత తేలిక అని ఎవరైనా చెప్పారా? అంత ఈజీ ఏం కాదు. అది మీ జీవితాన్నే మార్చే నిర్ణయం. అపారమైన సంకల్పం ప్రతి క్షణం ఉండాలి. నెమ్మదిగానే అయినా కూడా దానిపై మీరు పట్టు సాధించగలుగుతారు. ఆ లోపం అనేది పట్టు సడలుతుంది. మన జీవితాన్నే మార్చే నిర్ణయం అంతే కదా. మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత ఈజీగా ఏం జరగదు, కానీ దృఢ సంకల్పంతో సాధ్యమే అంటున్నారు బాబా. మనము ఫస్ట్ ఎవరి ముందు సాష్టాంగపడాలి? ఏ అయితే ప్రలోభాలకు గురి అవుతున్నామో ఆ ప్రలోభాలక వాటి దగ్గరికి తీసుకువెళ్తున్న మన మనసుకు వంగి దండం పెట్టాలా, లేదా గురువుకి భగవంతుడికి సాష్టాంగపడాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మన సంస్కారాలన్నీ మనకున్న ప్రకంపనాల రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా మన చైతన్యంలో, మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ స్టోర్ అయ్యి ఉన్నాయన్నమాట. దాన్నే మనము మనస్సు అంటున్నాము. ఆ మనస్సే అందుకే అలాగా ఇష్టం వచ్చినట్టు లాగుతూ ఉంటుందన్నమాట. ప్రతికూల ప్రవృత్తుల ఉద్దేశము మిమ్మల్ని కిందికి లాగేయటం, కానీ మన ఆత్మ స్వభావం ఏంటి? పైకి లేవడం. సో మనం బాహ్య ప్రవృత్తులను మనలోకి బాగా ఎక్కువ అలౌ చేసామనుకోండి, మనం అంటే ఇన్ఫ్లుయెన్సెస్, ఒకరి మెప్పును పొందాలని మనం ఒక రకంగా ప్రవర్తించటము, లేదా ఈ ఫ్రెండ్స్తో స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళని సంతోషపరచటానికని మీకు అగెయిన్స్ట్గా మీరు ఇబ్బంది పడేలా చేసుకోవడము కొన్ని ఉంటాయి. సోషల్ మీడియాలు, ట్రెండ్స్ ఫాలో అవ్వాలని ట్రై చేయడాలు, ఇవన్నీ కూడా మన అభిప్రాయాలని, మన బిహేవియర్ని, మన డెసిషన్స్ని చేంజ్ చేసేస్తాయి అన్నమాట. సో మనం వాటికి అట్రాక్ట్ అవ్వకూడదు. అవన్నీ కిందికి లాగేవి. దాని వైపు కాకుండా మనము పరమాత్మ మీద దృష్టి పెట్టాలి. డివైన్ స్పిరిట్ మీద దృష్టి పెడితే అప్పుడు పరమాత్మ మీదకి ఆకర్షితం అవుతాం అన్నమాట. మనలో ఎప్పుడైతే మారాలి అనే భావన కలిగింది అంటే అప్పుడు మాస్టర్స్, ఈ నేచరు అన్నీ హెల్ప్ చేస్తాయి మనకి. మనలో ఆ ఉద్దేశం, ఆ ఇంటెన్షన్ రావడమే ముఖ్యం. మన ఉద్దేశాన్ని ప్రకృతి ఎప్పుడూ గమనిస్తుంది. సో మనం ఎప్పుడైతే రెడీగా ఉన్నామో వాటిలోంచి బయటకు రావాలి అని, మనకు వచ్చే సిచ్యుయేషన్స్ అన్నీ మనం మారటానికి మనకు అవకాశం ఇచ్చేవిగానే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అడగవలసిన క్వశ్చన్ ఏంటి? హూ యామ్ ఐ? నేను ఎవరు? రమణతత్వంలోకి తీసుకెళ్తున్నారు బాబా మనల్ని. అది ఇంకా హైయెస్ట్ సాధన. మిగతా అన్ని సాధనలు పక్కన పడేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనం ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది ప్రవచనాలు విన్నా, ఎవరు ఏం చెప్పినా, ఏ మార్గంలో వెళ్ళినా చివరికి చేరాల్సినది అందరూ చెప్పేది ఇదే. ఫైనల్ స్టెప్ ఇదే వస్తుంది అందరికీ కూడా. నిన్ను నువ్వు తెలుసుకో, మార్చుకో, గట్టెక్కు, దీని నుంచి బయటపడిపో. నెక్స్ట్ జన్మకు అది నిన్ను బాధ పెట్టదు, నువ్వు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోతావు. సో ఈ రమణతత్వాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట ఫస్ట్. అందుకే మనం ఎవరము, మనం ఎలాంటి వాళ్ళము, ఏ లక్షణాలు ఉన్నాయి అనే వాటి మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రయాణాన్ని మీరు ఒక్కసారి ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా మీకే ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఆ ఆన్సర్స్ మిమ్మల్ని విముక్తి చేస్తాయి. అంటే మిమ్మల్ని మీరే విముక్తి చేసుకుంటారు. సరే, ఇంకరా మనము నక్షత్రాలను, చంద్రుడిని, ఆ మెరుస్తున్న నీటిని గమనిద్దాం.
అన్ని ఆలోచనలు, ఈ ప్రవృత్తులు, ఈ సంస్కారాలు, ఈ జీవితం అన్నిటి నుండి మనల్ని మనం విముక్తి చేసుకుందాం అనేసి పిలుస్తున్నారు బాబా. రుద్ర నిట్టూర్చాడు. అతను బాబా పాదాలని నొక్కడం ప్రారంభించాడు. మరియు ఆ వృద్ధుడు శాంతితో ఊపిరి వదిలాడు. అంటే మన బాబా బాబా మీలోకి మీరెళ్ళండి, మన జర్నీ విత్ ఇన్ అన్నారు కదా మరి. సో మనకి ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీలో ఏ లోపాలున్నాయి, ఏ బలాలున్నాయి, ఏ బలహీనతలున్నాయి అన్నీ గమనించుకొని వాటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అవి మీలో ఉన్న బలహీనతను మళ్ళీ ట్రిగ్గర్ చేయకుండా ఉండేలాగా పరిస్థితులకు ఫస్ట్ దూరంగా ఉండండి. మీ మీద మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే మెల్లగా వాటిని అధిగమించగలుగుతారు. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు పెట్టాం మనము, దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఏ గేదెలో వచ్చి తినకుండానో కంచె పెట్టి జాగ్రత్తగా పోషిస్తాం, కాపాడుతాం. అదే ఆ చెట్టు ఇంకా పెద్దదైపోయి మహావృక్షం అయినప్పుడు అప్పుడు అదే అన్నింటికీ నీడనిస్తుంది. ఆ గేదెలకి అన్నింటికీ కూడా అదే నీడనివ్వగలుగుతుంది. అంటే మొదట్లో మనం రక్షించాలి, కానీ తర్వాత దాన్ని ఇంక ఎవరు ఏమీ చేయలేరు, ఏది హర్ట్ చేయలేదు. అలాగా ఫస్ట్ మనం మెల్లమెల్లగా మన మీద వర్క్ చేసుకుంటూ ట్రై చేస్తే, జాగ్రత్తగా మనల్ని మనం చూసుకుంటూ ఒక్కొక్క బలహీనతను అధిగమిస్తూ పోతే మనం స్ట్రాంగ్గా అయిపోతాం. అంటే ఆ బలహీనతలన్నీ పోయి మనలో మంచి లక్షణాలే పెరిగినప్పుడు ఆ బలహీనత ఎదురుగా కనపడుతున్నా కూడా మనం దానికి లొంగిపోమన్నమాట. ఆ కంట్రోల్ అనేది మనలో ఉంటుంది. ఫస్ట్ మాత్రం జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్పే వేస్తూ మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ఇతరుల దోషాలను ఎంచకుండా, మనకి ఎప్పుడు అవే కనిపిస్తాయి కదా, ఎదుటి వాళ్ళ దోషాలు, వాళ్ళ దోషాలను ఎంచకుండా మనలో దోషాలు ఏమున్నాయో చూసుకోవాలి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నాడు వేమన. సో ఫస్ట్ నీలోకి నువ్వు చూసుకుంటే తర్వాత ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నది కూడా నువ్వే. ఆ ఎదుటి వ్యక్తిని ఏమీ అనడానికి లేదు అసలు. అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కటే, ఆ వ్యక్తిలో ఉన్నది నువ్వే అనేది తెలుసుకోగలుగుతావు. వేరుగా ఎవరూ లేరు, అంతా ఒక్కటే అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అంటే రమణతత్వం అది. మన నిజ స్థితిని మనం తెలుసుకోవాలి అంటే యోగం కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం ఇలాంటివి కాస్త అవసరం. అవి మనకు హెల్ప్ చేస్తాయి. మనము నిద్రలో ఇంద్రియాలు, మనసు ఏవి పనిచేయకుండా డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటామో అదే మన నిజ స్థితి అన్నమాట. ఆ స్థితిని మనం డే అంతా కూడా మెయింటైన్ చేయగలిగే స్థితికి రావాలన్నమాట. మెయిన్గా మన మనసుని కంట్రోల్ చేయడమే కదా ఇవన్నీ కూడా. ఏ సాధనైనా ఇప్పుడు కోపం కంట్రోల్ అన్నా, ఇప్పుడు మనలో లోపాలు అధిగమించాలి అన్నా మెయిన్ ఏంటి? మన మనసు అటువైపు లాగుతోంది. సో ఆ మనసుని అక్కడ కాకుండా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఒక కుక్కపిల్ల పారిపోతూ ఉంటుంది, దానికి లీష్ కడతాము, ఒక తాడు కడతాము, లాగుతూ ఉంటాం, మన దగ్గరికి లాక్కుంటూ ఉంటాం అది పారిపోతూ ఉంటే. అలాగా మన మనసుకి మనం ఒక తాడు కట్టేయాలన్నమాట. ఆ తాడు ఏంటి? మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడము, లేదా ఒక నామస్మరణ చేయటము, ఈ స్థితిలో ఉండటానికి ట్రై చేయటం. నిర్మలంగా సరళమైన సహజమైన స్థితిలో ఉండటం. మన మనస్సుని అటు ఇటు పరుగులెత్తించకుండా మన దగ్గరే ఉంచుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా ఆ మనసు పరమాత్మలో లయమైపోతుంది అన్నమాట. సో మనం ఒక సాధన చేయొచ్చు రోజు కూడా. రోజుకు 1 minute ఏదో ఒక వస్తువును జస్ట్ చూడండి, లేదా జస్ట్ గోడను చూడండి. ఏది లేకపోతే మీ చెయ్యినో లేదా మీ ఎదురుగా ఏ వస్తువు ఉందో దాన్నే చూస్తూ ఉండండి. జస్ట్ చూడండి అంతే. దాని గురించి ఏమీ ఆలోచించొద్దు. పాస్ట్, ఫ్యూచరు, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, అవన్నీ మనసు వేసే డ్రామాలు. సో ఆ మనసు అటు ఇటు లాగుతుంటే దాని వైపు వెళ్ళకుండా జస్ట్ ఆ వస్తువు వైపు చూస్తూ బ్లాంక్గా ఏ ఆలోచన లేకుండా, అంటే మన మనసు ఎక్కడికి వెళ్ళకుండా అనమాట. అది ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెట్టండి. అట్లా రోజుకు 1 minute అట్లీస్ట్ మనము ఏ ఆలోచన లేని స్థితిలో ఉండగలుగుతామా చూడండి. ఏ ఆలోచన రాకూడదు ఇంకా మనలో. అలాగా ట్రై చేయండి. లేదా పూజ చేస్తున్నప్పుడు దేవుణ్ణే చూడండి. ఆ దేవుడి పటమో విగ్రహమో ఉంటుంది కదా,
దాన్నే చూడండి, ఇంకా ఏ ఆలోచన వద్దు. కంప్లీట్ దాని మీద కాన్సన్ట్రేషన్. ఏ మంత్రం వద్దు, ఏ స్తోత్రాలు చదువుతున్నది వద్దు, ఏం లేదు. దాన్నే చూస్తూ దృష్టి పెట్టి ఇంకా వేరే ఆలోచన లేకుండా ట్రై చేయండి. ఇలా ఉండగలిగితే రోజు కొంచెం కొంచెం మనం పెంచుకుంటూ వెళితే మన సహజ స్థితి ఆలోచన లేని స్థితి అయిపోతుంది. ఆ స్థితిలోకి మనం రావాలి, మనల్ని మనం గమనించుకోవాలి. అంటే ఒక వస్తువుని చూస్తున్నట్టుగా మనల్ని మనం సపరేట్గా చూసుకోగలిగే స్థితి మనకు వస్తుందన్నమాట. మనల్ని మనం వేరుగా చూసుకోగలుగుతాం అన్నమాట. అది అసలైన స్థితి మనం సాధించడం. సో ఈ ప్రాక్టీస్ మనం ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మన ఫ్రీ విలే వర్క్ చేస్తుంది. మనకు మారాలి అనే ఉద్దేశం ఉందా? ఇప్పుడే మారాలని అనుకోవడం లేదా? ఇది అయ్యేది కాదులే, కష్టము అని అనుకుంటున్నారా? మీ ఫ్రీ విల్తో నిర్ణయించుకుని ఎటువైపు అడిగేస్తారో మీ ఇష్టం. కానీ ఇప్పటికీ ఫస్ట్ మనం మారాలనే బుద్ధి మనలో పుట్టి ఏం వదిలించుకోవాలో తెలుసుకుంటే మనం ఫస్ట్ స్టెప్ వేసినట్టే. ఈ వీక్ అంతా కూడా అదే హోంవర్క్గా తీసుకుందాం. మీరు అది ప్రయత్నం చేసినట్టయితే ఎలా ప్రయత్నం చేయగలిగారు, ఎంత సాధించగలిగారు అనేది కామెంట్స్లో పోస్ట్ చేయండి. సరే, మరి వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.